ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది ఏంటంటే మన ఆండ్రాయిడ్ మొబైల్లో ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ తర్వాత ఎమర్జెన్సీ ఇన్ఫర్మేషన్ అనేది సెట్ చేసుకోవడం ఎలా అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. దీనివల్ల మనకి ఉపయోగం ఏంటంటే, సపోజ్ మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు మనకు అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగిందనుకోండి, అటువంటప్పుడు మనకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అది ఎలా అంటే, సపోజ్ మన టైం బాగోక ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మన టైం బాగోక ఏదైనా ప్రమాదం మనకి జరిగిందనుకోండి, అటువంటప్పుడు మన దగ్గర ఎవరైనా ఉన్నారనుకోండి ఆ టైంలోన, అటువంటప్పుడు మన ఫోన్ లాక్ చేసి ఉన్నా సరే మనం ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ నెంబర్ అక్కడ పెడతాం కాబట్టి ఆ నెంబర్ ద్వారా డైరెక్ట్గా వాళ్ళు మన ఫ్యామిలీకి ఇన్ఫామ్ చేసే అవకాశం అనేది ఉంటుందన్నమాట. మన ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ పెట్టుకోవచ్చు, మన ఎమర్జెన్సీ ఇన్ఫర్మేషన్ కూడా పెట్టుకోవచ్చు. ఆ రెండింటి ద్వారా ఎవరైనా సరే మన దగ్గర ఎవరుంటే వాళ్ళు, అంటే మనకి టైం ఏదైనా ప్రమాదం జరిగేటప్పుడు ఎవరైనా మన పక్కన ఉన్నారనుకుంటే వాళ్ళు మన ఫ్యామిలీకి ఇన్ఫామ్ చేసే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇలా పెట్టుకోవడం వల్ల. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ఆండ్రాయిడ్ మొబైల్ వాడే ప్రతి ఒక్కరు కూడా ఈ ఎమర్జెన్సీ ఇన్ఫర్మేషన్, ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ ఇన్ఫర్మేషన్ అనేది కంపల్సరీగా సెట్ చేసుకోవాలి. ఈ రెండు ఎలా సెట్ చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి. అది ఎలా సెట్ చేసుకోవాలంటే, ఇక్కడ చూడండి, మామూలుగా మన ఫోన్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి మనకి స్క్రీన్ అన్లాక్ చేయమని అడుగుతుంది కదా. అన్లాక్ చేయమని అడుగుతుంది అంటే మీరు ప్యాటర్న్లా కావని నెంబర్స్లా కావని ఏది పెట్టుకున్నా సరే మనకి అన్లాక్ చేయమని అడుగుతుంది కదా. ఇక్కడ మనకి ఎమర్జెన్సీ కాల్స్ అనేసి ఇలా వస్తుంది కదా. ఇలా వచ్చిన తర్వాత దీని మీద ట్యాప్ చేయాలి. తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే పైన ఫస్ట్ టైం అయితే మీకు ఇలా రాదు. ఫస్ట్ టైం అయితే నేను ఆల్రెడీ యాడ్ చేసుకొని రిమూవ్ చేస్తాను మీకు చూపించడం కోసం. ఫస్ట్ టైం అయితే ఇక్కడ మీకు ఎలా ఉంటుందంటే ప్లస్ సింబల్ ఉంటుంది. ఇక్కడ మీకు ప్లస్ సింబల్ ఉండి యాడ్ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ అనేసి చూపిస్తుంటుంది. తర్వాత కొన్ని మొబైల్స్కి అయితే కిందన ఇంకోటి ఉంటుంది, ఇంకొక ఆప్షన్ మెడికల్ ఇన్ఫో అనేసి ఉంటుంది కొన్నింటికి. కొన్ని మొబైల్స్కి అయితే రెండు ఇక్కడే ఉంటాయి అనమాట. ఇప్పుడు ఈ మొబైల్కి అయితే ఇక్కడే ఉంటుంది. కొన్ని శాంసంగ్ మొబైల్స్ అలాంటికి అయితే కిందన మెడికల్ ఇన్ఫో అని ఉంటుంది. అక్కడ మెడికల్ ఇన్ఫర్మేషన్ అనేది, ఎమర్జెన్సీ ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను చూపించబోయే మొబైల్లో ఏంటంటే రెండు కూడా ఇక్కడ ఇచ్చేసుకోవచ్చు. ఫస్ట్ టైం అయితే మాత్రం ఇక్కడ మీకు ప్లస్ సింబల్ ఉండి యాడ్ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ అనేసి ఉంటుంది. ఈ విధంగా ఉన్న తర్వాత దీని మీద 2 సార్లు ట్యాప్ చేశారనుకోండి. చూడండి, ట్యాప్ చేస్తున్నాను. 2 సార్లు ట్యాప్ చేసినట్లయితే తర్వాత ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి ఎమర్జెన్సీ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది చూసారా. ఇక్కడ నేను ఏ ఇన్ఫర్మేషన్ అనేది లేదు, రిమూవ్ చేస్తాను మీకు చూపించడం కోసం. ఇప్పుడు ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను చూడండి. దానికోసం మీరు ఏం చేయాలంటే, ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంది చూసారా పైన, దీని మీద ట్యాప్ చేయాలి. ఫోన్లో అన్లాక్ చేస్తున్నాను, మరి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. పాస్వర్డ్ ఇచ్చి అన్లాక్ చేస్తున్నాను. అన్లాక్ చేశాను చూడండి. మీరు ఆ పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేయగానే మీరు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తారు, ఈ పేజీలోకి వచ్చేస్తారు. ఎమర్జెన్సీ ఇన్ఫర్మేషన్ ఈ పేజీలోకి వచ్చేస్తారు. ఇందులోకి మీరు రావాలంటే డైరెక్ట్గా ఎమర్జెన్సీ కాల్ అని దాని మీద ట్యాప్ చేసి, ఆ పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేసి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేవచ్చు. లేదంటే ఇంకొక విధంగా కూడా ఇక్కడికి రావచ్చు. అది ఎలా అంటే, మీ ఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఫోన్ సెట్టింగ్స్ ఉంటాయి కదా, దీన్ని ఓపెన్ చేయాలి. తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ సెర్చ్ బార్ ఉంది కదా, సెర్చ్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయాలి. తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఎమర్జెన్సీ అనేసి టైప్ చేయాలి, సెర్చ్ చేయాలి. EMER చూడండి, ఎమర్జెన్సీ అని ఇచ్చినట్లయితే ఇక్కడ చూడండి వచ్చింది. EMER అని ఇవ్వగానే ఇక్కడ వచ్చింది చూసారా, ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ అని వచ్చింది చూసారా. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. చూసారా, దాని మీద ఎలా సెలెక్ట్ చేసుకున్నా సరే మీరు ఇక్కడికి వస్తారనమాట. డైరెక్ట్గా మీరు ఆ పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేసినా ఇక్కడికి వస్తారు. లేదంటే మన సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి ఈ విధంగా కూడా ఇక్కడికి రావచ్చు. 2 విధాలుగా కూడా ఇక్కడికి రావచ్చు. ఈ విధంగా వచ్చిన తర్వాత మన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ముందుగా యాడ్ కాంటాక్ట్స్ అని ఉంది చూసారా, ఇది ఇక్కడ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్. ఇక్కడ చూడండి మెడికల్ ఇన్ఫర్మేషన్ అని ఉంది చూసారా. ఈ రెండు మనం ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ముందుగా యాడ్ కాంటాక్ట్స్ సెలెక్ట్ చేస్తున్నాను. ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ ప్లస్ సింబల్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయాలి. తర్వాత మన ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ అనేది అవ్వట్లేదు చూపించడానికి. మీకు మీ మొబైల్లో ఎన్ని నెంబర్స్ అయితే సేవ్ చేసి ఉంటారో అవన్నీ కూడా కనిపిస్తాయి. మీ కాంటాక్ట్ డీటెయిల్స్ మొత్తం కనిపిస్తాయి. అందులోంచి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నేను ఒక నెంబర్ అయినా సెలెక్ట్ చేస్తున్నాను. ఏదో ఒకటి కాదు, మీరు అక్కడ ఏ నెంబర్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఎమర్జెన్సీ నెంబర్ అది ఇచ్చుకోండి. నేను ఒక నెంబర్ సెలెక్ట్ చేస్తున్నాను చూడండి. మై స్మార్ట్ తెలుగు ఒక నెంబర్ అనేది యాడ్ చేశాను. ఇది డమ్మీ నెంబరు, చూపించడం కోసం యాడ్ చేశాను. మీ కాంటాక్ట్స్ లిస్ట్లో మొత్తం ఎన్ని పేర్లు అయితే ఎన్ని నెంబర్స్ అయితే సేవ్ చేసి ఉంటే అన్నీ కనిపిస్తాయి మీ మొబైల్లో ఉన్నాయన్నీ కూడా. ఈ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసి యాడ్ చేసుకోవచ్చు అనమాట. 1 కానీ 2 కానీ మీ ఇష్టం ఎన్నైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ సేవ్ అయిపోద్ది. తర్వాత రెండోది ఏంటంటే, ఇక్కడ చూడండి మెడికల్ ఇన్ఫర్మేషన్ దగ్గర ఇక్కడ యాడ్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయాలి.
తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి అడ్రస్, బ్లడ్ టైప్ ఇవన్నీ ఉన్నాయి చూసారా? ముందుగా అడ్రస్ చూసుకున్నట్లయితే దీని మీద ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మనం ఇక్కడ అడ్రస్ అనేది ఇచ్చుకోవచ్చు. అంటే మనం అక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చాం, ఇక్కడ అడ్రస్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. మన హోమ్ అడ్రస్ ఉంటే ఇచ్చుకోవచ్చు, మనకి ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు. ఇచ్చేసి ఇక్కడ ఓకే అనేది ఏమో ట్యాప్ చేసినట్లయితే సేవ్ అయిపోద్ది. తర్వాత ఇక్కడ బ్లడ్ టైప్ అని చూసారా? దీని మీద ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఏ బ్లడ్ గ్రూప్ అనేది అడుగుతుంది. ఇక్కడ అన్ని బ్లడ్ గ్రూప్స్ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. మీది ఏ గ్రూప్ అయితే ఆ గ్రూప్ ఇచ్చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఏ ప్లస్ ఇస్తున్నాను, ఏ పాజిటివ్ ఇస్తున్నాను. చూడండి యాడ్ అయిపోయింది చూసారా? ఈ విధంగా మీది ఏ గ్రూప్ అయితే ఆ గ్రూప్ ఇచ్చేయండి. అంటే సపోజ్ మనకి ఏదైనా ప్రమాదం జరిగింది అనుకోండి, అక్కడ మనకి బ్లడ్ గ్రూప్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అక్కడ వెంటనే మనకి వాళ్ళకి తెలుస్తుంది అనమాట అక్కడ ఉన్న వాళ్ళకి. ఇది ఒకటి పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ ఉన్నాయి ఇక్కడ చూసి మీకు అవసరమైనవి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఉన్న ఆప్షన్స్లోనే సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా సేవ్ అయిపోతాయి. సేవ్ అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. చూడండి బ్యాక్ వచ్చేస్తే మెడికల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాము, ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ రెండు యాడ్ చేస్తాం కదా. యాడ్ చేస్తే ఆటోమేటిక్ సేవ్ అయిపోతాయి. ఇప్పుడు ఏం లేదు, క్లోజ్ చేస్తాను చూడండి. క్లోజ్ చేస్తాను. ఈ ఫోన్ అనేది లాక్ చేస్తున్నాను చూడండి. ఫోన్ లాక్ చేశాను. చూడండి మళ్ళీ ఫోన్ ఓపెన్ చేయగానే మళ్ళీ ఈ విధంగా వస్తుంది కదా. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మళ్ళీ ఎమర్జెన్సీ కాల్స్ అని ఉంది కదా. ఎమర్జెన్సీ కాల్ అనేది దీని మీద ట్యాప్ చేసినట్లయితే తర్వాత మళ్ళీ ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి శ్యామ్ ఎమర్జెన్సీ ఇన్ఫర్మేషన్ ఉంది చూసారా? ఇంతకుముందు ఇన్ఫర్మేషన్ అనేది యాడ్ చేయలేదు, ఇప్పుడు చూడండి యాడ్ చేశాను, చూపిస్తాను చూడండి. దీని మీద 2 సార్లు ట్యాప్ చేయాలి. చూడండి 2 సార్లు ట్యాప్ చేయగానే ఇక్కడ చూడండి ఇన్ఫర్మేషన్ దగ్గర బ్లడ్ టైప్ ఏది ఇచ్చాను, ఏ పాజిటివ్ అని యాడ్ చేశాను కదా. ఇక్కడ చూడండి ఏ చూపిస్తుంది చూసారా? కాంటాక్ట్స్లోనే చూసుకున్నట్లయితే చూడండి కాంటాక్ట్స్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి మై స్మార్ట్ తెలుగు నెంబర్ అనేది యాడ్ చేశాను కదా. ఇక్కడ చూడండి యాడ్ చేసిన నెంబర్ అనేది వచ్చింది. ఇప్పుడు నేను స్క్రీన్ అనేది లాక్ ఓపెన్ చేయలేదు, కానీ మనకి డైరెక్ట్ ఇక్కడికి వచ్చాను చూసారా? ఇప్పుడు ఇక్కడ దీని మీద ట్యాప్ చేసి మన ఫోన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఎవరైనా సరే మనకి ఏదో ప్రమాదం జరిగినప్పుడు డైరెక్ట్గా ఫోన్ ఓపెన్ చేయకుండా ఈ విధంగా డైరెక్ట్గా దీని మీద ట్యాప్ చేసి మన ఫోన్ అనేది చేసి మన ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ అనేది చేయొచ్చు అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా సెట్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు కావాలంటే ఈ క్రింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.